మహానటి సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాలతో నేషనల్ లెవెల్లో బజ్ క్రియేట్ చేశారు హ్యాండ్సమ్ హీరో దుల్కర్ సల్మాన్. పేరుకు మలయాళ నటుడే అయినా తెలుగులో స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటూ టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువయ్యారు ఈ యంగ్ హీరో. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరవ్వడంతో దుల్కర్ మార్కెట్ భారీగా పెరిగిపోయింది. టాలీవుడ్ కన్నా ముందే మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఓ కాదల్ కణ్మణి సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సూపర్ హిట్ అందుకున్నారు దుల్కర్. ఆ తర్వాత కూడా అడపాదడపా తమిళ సినిమాలు చేస్తూనే ఉన్నారు. సౌత్ సినిమాల్లో వచ్చిన క్రేజ్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సక్సెస్ అయ్యారు. కార్వాన్, ది జోయా ఫ్యాక్టర్, చుప్ లాంటి సినిమాలతో బాలీవుడ్ ఆడియన్స్ కి చేరువయ్యారు. అయితే ఇండివిజువల్ గా ఒక్కో భాషలో మంచి ఇమేజ్ ఉన్న ఒకే సినిమాతో పాన్ ఇండియా హిట్ ఇవ్వడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు ఈ యంగ్ హీరో. కురుప్, కింగ్ ఆఫ్ కొత్త సినిమాలతో పాన్ ఇండియా అటెంప్ట్ చేశారు దుల్కర్. పీరియాడిక్ యాక్షన్ డ్రామాలుగా తెరకెక్కిన ఈ సినిమాలు అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. రీజనల్ గా తిరుగులేని ఇమేజ్ ఉన్న పాన్ ఇండియా హీరోగా మాత్రం ప్రూవ్ చేసుకోలేకపోవడం దుల్కర్ అభిమానులకు మింగుడు పడడం లేదు.